పొటాటో మిక్చర్ చేసుకోవడానికి ఇలాంటిది కావాలన్నమాట. వీటితోటి మనం పొటాటోని ఈ విధంగా సన్నగా తురిమేసుకోవాలి. ఇలా పైన తోలు సన్నగా ఉండేదే తీసుకోవాలన్నమాట. ఇది చిప్స్ పొటాటోస్ అంటే ఇస్తారు. సో దాంతో మనం ఆలు మిక్చర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. యాడ్ చేస్తాను. సో తర్వాత పోస్ట్ చేస్తాను అనమాట. సో బాగా హీట్గా ఉండేటప్పుడు ఈ విధంగా వేసేసుకొని బాగా వేడిగానే సిమ్లో పెట్టకూడదు, హైలోనే కాల్చుకోవాలి, మనం వేగించుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు అయ్యాక అప్పుడు ఇటువైపు కూడా తిప్పుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి. కానీ ఇటువైపు ఇలా వచ్చేస్తుంది. అప్పుడు ఇటువైపు కూడా కాల్చుకుంటే మనకి విడిపోయిద్ది అనమాట. చేసేటప్పుడే మనకి కరకర సౌండ్ వస్తుంది, అంటే బాగా క్రిస్పీగా సౌండ్ వస్తుంది అనమాట. ఆరగానే తీసేసుకోండి, పోతాయి అనమాట. ఆరగానే బ్యాచ్ కూడా వేసేసుకున్నా. ఒకసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే మనకి విడిపోయిద్ది అనమాట. సో అది చూసుకోండి. నీట్గా ఉప్పు కారం వేసుకొని ఈ విధంగా వేసేసుకోండి. కూడా వేసేసుకోండి. పిక్చర్ అయితే రెడీ అయిపోయింది. ఇది శ్రీ చైతన్య హాస్టల్లో ఎవరైనా చదువుంటే ఖచ్చితంగా ఈ రెసిపీ తెలుసుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్